అందరికీ నమస్కారం. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త టీకేవి రాఘవన్ గురువు గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం. ఎలా ఉన్నారు గురుగారు? మన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారికి చాలా మంది ముడుపు కట్టుకుంటూ ఉంటారు. ముడుపు కట్టుకునే విధానము తెలియచేయండి. ఎన్ని రోజులలో మళ్ళీ మనం ఆ ముడుపు అనేది ఈ ముడుపు కూడా వెంకటేశ్వర స్వామి వారి కథల లోపల ఉన్న తత్వాన్ని గ్రామీణ స్థాయికి తీసుకొచ్చి అప్పటి నుంచే పెద్ద పెద్ద పండితులంతా గొప్పగా తయారు చేశారు. జుట్టు ఇచ్చే పద్ధతి ఉంది కదా, ఆడవాళ్ళు జుట్టు గుండె గీయించుకోవచ్చునా? నారద పురాణంలో అరుంధతీదేవి చెప్పిందే, చెప్పరే పండితులు, చెప్పండి జుట్టు ఆడవాళ్ళు ఎలా ఇవ్వాలో చెప్పారే. అలా వెంకటేశ్వర స్వామి దగ్గర గుండు గీయించుకోవడం అలాంటిది ఉంది. ఆ కథ దేనికోసం వచ్చి చూడండి. అవన్నీ పక్కనట్టే పెట్టండి. ఉన్నాయి. ముడుపులంటే ముడి కట్టి సమర్పించుట అని అర్థం. సీతాదేవి కూడా అడవికి వెడుతూ అక్కడ గోదావరి గంగకి దండం పెట్టుకుంది. సురాఘట సహస్రేణ అంటుంది ఆవిడ. అందరూ ఏం చెప్తారు? వేలాది సారా కుండలు, కళ్ళు కుండలు నీకు పోస్తాను నది అందిట. సురాఘట సహస్రేణ అంటే దిక్కుమాలి నీకు వచ్చిన సంస్కృతం వాడుతున్నావు తప్ప సుర అఘట సహస్రేణ, దేవతలు కూడా ఊహించలేనంతటి గొప్పదైన పదార్థములన్నీ వండించి ఇస్తానని అర్థం. అక్కడ వ్యాఖ్యానం ఉంది సంస్కృతంలోను. తీయం మనం అక్కడ ఏ వాక్యం వస్తే చెప్పుకుంటాం. మీరు ఒక కృతజ్ఞత చూపించుకుంటున్నారు, దానికి తగ్గట్టుగా శక్తికి తగినట్టుగా పెట్టుకోండి. పెట్టుకుని అది మీ లెక్క ఉంటుందోటి. అది వేరే శాస్త్రాల్లో ఉంది. 21 రోజుల, 45, 90 ఇలా ఉంటుంటాయి. మరి ఇంకోటి సరదాగానాలో ఏమనాలో తెలియదు. తిరుపతి పెద్ద తిరుపతి అంటారు, ద్వారకా తిరుమల చిన్న తిరుపతి అంటారు. ఇప్పటికీ గోదావరి జిల్లాలో ఒక ఆలోచన ఏమిటి తెలిసిన? పెద్ద తిరుపతికి మొక్కుకున్నా వెళ్ళలేని వాళ్ళు చిన్న తిరుపతికి వెళ్ళి దండం పెట్టుకొస్తుంటారు. దానికి ఆధారం ఎక్కడ గ్రంథంలో ఉందా తెలియదు, మాకు తెలియదు. కానీ చిన్న తిరుపతికి మొక్కుకుని వాళ్ళు అనుకోకుండా పెద్ద తిరుపతి ఇచ్చారనుకోండి, ఈయన కోపం వస్తుంది. అది గ్రంథాల్లో చెప్తారు. వీళ్ళ అంటే ఏమిటి? కొన్ని విశ్వాసాలు అలా ఏర్పడి ఈ విశ్వాసాన్ని మనం మార్చుకుంటున్నాం. చేత మొక్కుబడి తీర్చుకోవడం అన్నది మీరు ఎలా చేసుకోండి, ఏం చెయ్యండి, మీ శక్తిని అనుసరించి అది గుర్తుపెట్టుకోండి. శక్తిని అనుసరించి మనం చేసుకోగలమా? 21 రోజులు, 45 రోజులు, 90 రోజులు ఇలా ఉంది. ఇంకొక దేవాలయం ఉంది. ఆ దేవాలయంలో ఒకప్పుడు ఊరేగింపు మామూలుగా జరిగేది. కానీ ఒక క్షణంలో ఎవరో పెద్దలు మాట చెప్పారు, ఈ దేవాలయంలో ఫలానా నక్షత్రం ముందు రోజుని నిద్ర చేసి పొద్దున్నే స్వామి దర్శనం చేసుకుంటే కోరికలు నెరవేరుతాయి. ఆ కోరికలు నెరవేరిన వాళ్ళు స్వామివారి బ్రహ్మోత్సవాల్లో కర్రలు పట్టుకుని నడవాలి. ఈ పాటికి గుర్తు పట్టుంటారు దేవుడు అన్నది. అలాంటి ఉత్సవాలు చేస్తున్నారు వాళ్ళు. దానికి ఆధారం ఎక్కడ లేదు. ఎక్కడుంది? నృసింహ పురాణంలో ఘట్టంలో ఒక వేదో ఉంది, దాన్ని తీసుకుని చెప్పారు. ఇలాంటివన్నీ లేవని కాదమ్మా. ఇది అపనమ్మకాలు మూఢనమ్మకాలు అంటారు లేదు. నేను మీ శక్తిని బట్టి ఎప్పుడూ కూడా మనం హింస పెట్టుకుని యాతన పడి చేస్తే భగవంతుడు అనుగ్రహిస్తాడు అనుకుంటున్నావేమో. చూడండి, మనస్ఫూర్తిగా చెయ్యగలిగింది చెయ్యాలి. దానికి ఉదాహరణ చెప్తాను, తమాషా ఉదాహరణ. ఏకాదశి ఉపవాసం ఉండాలి. 100కి 90 మంది ఏమండోయ్ రేపు ఇవాళ ఏకాదశి, మళ్ళీ రేపు భోజనం చేయాలి, ఆ సిలిండర్ పెట్టారా ఇంట్లోనూ, రేపు ఏకాదశి పోయి దీని మీద అన్నట్టు సత్యావ్రతం చేయాలి, జీడిపప్పు పట్టుకొచ్చారా, వ్రతం కావాల్సిన జీడిపప్పు అడుగుతావు అనుకో. ఇలాంటి వాళ్ళే ఎక్కువైపోయారు రాను. ఏదో ఫార్మాలిటీకి చేయాలన్నట్టుగా. అంతేకాదు, ఏదో ఏమిటది దేవత పితృదేవతలకి చెప్తారు, పితృతర్పణాన్ని అది చెయ్యం. అమెరికా వెళ్ళొచ్చి హ్యాలోవిన్స్ డే ఎంత బాగా చేస్తారో అక్కడ. ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోయారు. ఇది కాదు మొక్కుబడులు అంటే, ఇది కాదంటే చేయడం అన్నది మీరు మనస్ఫూర్తిగా చెయ్యాలి, అది చెయ్యాలి. దానికే శ్రీమద్ రామాయణంలో చిన్న ఘట్టం ఈరుడా ఎవళ్ళు చెప్పటం లేదు. రాముడికి పట్టాభిషేకం అయితే ఊరేగించడానికి ఏనుగుని పట్టుకొచ్చాడు. వాడు మనవాడు శత్రుంజయమనే ఏనుగుని. కానీ రాముడు వనవాసానికి వెళ్ళినట్టు అతనికి తెలియదు, అక్కడే ఉన్నాడు పాపం. 14 ఏళ్ల వరకు ఆ ఏనుగు వాడు అక్కడే ఉన్నారు, ఎవడు చెప్పట్లేదు. అది ఎలా బతికారండి?
ఆ రోజుల్లో ఎముకల్లో ఉన్నంత వరకు బతికేవారు. రాముడు తిరిగి రాగానే, ఇది గుజరాతీ రామాయణంలో ఉంది, తిరిగి రాగానే ముందు మందర ఇంటికి వెళ్ళాడు, ఆవిడని బయటికి తీసుకొచ్చాడు. అప్పుడు నాన్నగారి ఇంటి దగ్గర గుమ్మంలో స్కెలిటన్లు ఉన్నాయి. స్కెలిటన్లు ఉంటే ముట్టుకోగానే వాడు మనిషి అయ్యాడు, అది ఏనుగైంది. బాబు గారు ఆలస్యం చేశానా ఏం తీసుకురావడం అన్నట్టు వాడు పాపం. ఇది ఒక హరికథలో చాలా పెద్ద మనిషిగా మారిన తర్వాత. అందుకనే త్యాగరాజస్వామి సామజవరగమన ఏనుగు కోసం నడిచి వచ్చావయ్యా స్వామి అని గానం చేశారు. అలాంటి భక్తులు రామాయణంలో ఉన్నారు, భాగవతంలో ఉన్నారు. మీరు మోహన వంశీ అని చదువుంటే చదవల, దాంట్లో ఒక అమ్మాయి నీరజ బ్రహ్మవైవర్త పురాణంలో ఉంది. కృష్ణుడి కోసం యువనాది ఒడ్డున పడు కూర్చుంది. ఎందుకని? ఒకప్పుడు వేళాకోళం చేసింది, ఈ కుర్రాడ ఆటాడుతూ తిరిగేదని చెప్పి. ఆయన తత్వం తెలిసిన తర్వాత తిండి మానేసి యమునాది ఒడ్డున కూర్చుంది. కృష్ణ, నువ్వు అవతారం చాలించే ముందు ఒక్కసారి ఇక్కడికి రావయ్యా అంది. అలాగే అక్కడే పడి ఉంది. ఆయన వచ్చాడు, అక్కడే వెదురు మొక్క మొలిచింది. ఇప్పటికీ బృందావనంలో పెద్ద వెదురు చెట్టు ఇప్పటికీ ఉంటుంది. ఇలాంటి భక్తుల కథలు విన్నాం మనం. ఆ కథలను ప్రచారం చెయ్యాలి. అంచేత ముడుపులు కానీ ఏది కానీ కట్టినా మన శక్తి అనుసారమే తప్పించి అలాంటివి చెయ్యడం తప్పు అవుతుంది. అది చెయ్యండి. ఇది విశేషం. అక్కడ సీతాదేవి సారా పోస్తా అని చెప్పలే. ఇక్కడ సురాఘట సహస్రేణ అంటే సుర అఘట సహస్రేణ అని అర్థం. ఇక్కడ వీళ్ళేం చెప్పారు? సుర ఘట సహస్రేణ అని పెట్టారు వీళ్ళంతా అర్థాలు. అక్కడ రామాయణం లాంటి వేదం అండి. అందుకని అది గుర్తుపెట్టుకోండి. ఆంజనేయ స్వామికి శుభ్రంగా చేసుకోవచ్చు తిరుపతి, ఎవరికి కానీ తప్పు లేదు. ఇది అంటే ఇన్ని రోజులు అంటే అందుకని మన వాళ్ళు ఏం చేస్తారు? పుట్టు వెంట్రుకలు అదొక ఆచారం కింద చేశారు. పుట్టు వెంట్రుకలు అనేది బలాంది క్షేత్రంలోనే చేయాలని కాదు, ఇంటి దగ్గరే చేస్తారు. అన్నప్రాసన అయిన తర్వాత వాడికి 3 ఏళ్ళు అయ్యి 5-6 ఏళ్ళు వస్తున్న సమయం లోపల వాడి బుర్ర మారుతూ ఉంటుంది. బుర్ర అంటే లోపల లక్షణం. అందుకని అక్కడ గుండు చేయిస్తారు. అది కాస్త దేవస్థానంలో చేద్దాము. మరి యజ్ఞోపేతం వేసేప్పుడు అప్పుడు గుండు చేస్తారే, ఇప్పుడు సూట్ వేసుకుని యజ్ఞోపేతం వేసుకుంటున్నారు. అది సంగతి. ఒక పెళ్ళిళ్ళలో గుండు చేయించేవారు, ఇప్పుడు గుండు కాదు, గుండు ఆడపిల్ల తండ్రికి అవుతుంది గుండు. ఇది పద్ధతి. మారిపోతున్నాయమ్మా. మారిపోతూ అంటే ఉపన్యాసకులు, పండితులు వీళ్ళంతా కూడా దానికి తగ్గట్టుగా ఉపయోగించాలని చెప్తున్నారు. దయచేసి ఇలాంటి ప్రశ్నలు కొంచెం జాగ్రత్తగా మా లాంటి వాడిని అడగండి అమ్మా. స్వస్తి.